జై సేవలాల్ గోయా చదువురు జై సేవలాల్ జై సేవలాల్। ఈరోజు సద్గురు సత్య శ్రీ సేవలాల్ మహారాజ్ వారి యొక్క 287వ జయంతి ఉత్సవాలను అధికారికంగా ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కార్యనిర్వాహక సభ్యులకి మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏదైతే డీడీ గారికి, ఈఈ గారికి, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి అదేవిధంగా శోభన్ నాయక్ గారికి, టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరు నాయక్ గారికి, భిక్షపతి రాథోడ్ గారు, రాజులు నాయక్ గారికి, మా రాము గారికి, ప్రమీలాక్క గారికి, విచ్చేసిన మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము। మరి సేవలాల్ మహారాజ్ ఎప్పుడో 300 సంవత్సరాల క్రితము రామ్జీ నాయక్ తండాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ జిల్లాలో సేవాఘడ్లో జన్మ తీసుకున్నటువంటి మహా తపస్వి। మరి తన జన్మ ఆషామాషి కాదు। ఏదైతే కొన్ని సంవత్సరాల పాటు గర్భం దాల్చినటువంటి పుణ్య దంపతులు ధర్మిణీబాయి, భీమా నాయక్ కొన్ని సంవత్సరాలు చేసినటువంటి తపస్సు వల్ల ఏదైతే సప్త భవానీ మాతలు, ఈ ప్రపంచానికి శక్తిగా ఉన్నటువంటి సప్త భవానీ మాతల ఇలవేల్పుగా, సప్త భవానీ మాతల వరప్రసాదంగా పుట్టినటువంటి వ్యక్తి సద్గురు సత్యశ్రీ సేవలాల్ మహారాజ్। మరి సేవలాల్ మహారాజ్ కేవలము ఈ ప్రపంచానికి మార్గదర్శకుడిగా, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి అన్యక్రాంతం అవుతున్నటువంటి అమాయక జాతిని నిత్యం భక్తి చింతనతో దైవ మార్గంలో నడిచేటటువంటి జాతి ఈరోజు ఆగమైతా ఉంది। మరి ఈ జాతిని సన్మార్గంలో నడిపించాలి, ఈ జాతిని ఆ భవానీ మాత ఆదేశాల మేరకు దైవ చింతన మార్గంలో తీసుకెళ్లాలని చిన్ననాటి నుండే ఆ భవానీ మాత ఆశీస్సులతో ఎన్నో దైవ కార్యక్రమాలు, ఎన్నో మహిమలను చూపుతూ ఒక గొప్ప తత్వవేత్తగా ఈ సమాజానికి, ఈ దేశానికి వెలుగు చూపించినటువంటి వ్యక్తి। మరి సేవలాల్ మహారాజ్ కేవలం మహిమలే కాదు, కేవలం గొప్ప గొప్ప కార్యక్రమాలే కాదు, ఈ ప్రపంచానికి శాంతి సిద్ధాంతాన్ని బోధించినటువంటి వ్యక్తి, ఈ ప్రపంచానికి అహింసావాద సిద్ధాంతాన్ని బోధించినటువంటి వ్యక్తి। మనందరికీ తెలుసు గాంధీ మహాత్ముడే శాంతి అహింసా సిద్ధాంతాన్ని బోధించినని, కానీ గాంధీ మహాత్ముని కంటే ముందుగానే ఈ ప్రపంచానికి 300 సంవత్సరాల క్రితమే శాంతి అహింసావాద సిద్ధాంతాన్ని బోధించినటువంటి వ్యక్తి ఆ సద్గురు సంత శ్రీ సేవలాల్ మహారాజ్। మరి అదేవిధంగా కేవలం శాంతి అహింసావాదమేనా? మరి ఈ ప్రపంచంలో ఈరోజు ఎటు చూసినా మా డైరెక్టర్లు, కమిషనర్లు, ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి వర్యులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తా ఉన్నారు। ఏంటది? డ్రగ్ ఫ్రీ సొసైటీ అంటే గంజాయికి, మత్తుకి, మద్యానికి దూరంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, సమాజంలో అభివృద్ధి దిశగా యువతను తీసుకెళ్లగలుగుతామని మనం ఇప్పుడు మేల్కొన్నాం। కానీ సేవలాల్ మహారాజ్ మద్యానికి, మత్తుకు దూరంగా ఉండమని చెప్పి ఆనాడు ఒక ఉద్యమంగా పనిచేసినటువంటి వ్యక్తి సద్గురు సేవలాల్ మహారాజ్। మరి కేవలం మద్యానికి, మత్తుకే కాదు, శాంతి అహింసావాదమే కాదు, పోతన గారు చెప్పినటువంటి భవిష్యవాణిని 300 సంవత్సరాల క్రితమే సద్గురు సేవలాల్ మహారాజ్ చెప్పడం జరిగింది। ఆనాడే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మనిషి ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి మనిషితో మాట్లాడగలుగుతాడని చెప్పినావు। ఆనాడే ఎద్దుల సహాయం లేకుండానే బండ్లు నడుస్తాయి, విమాన మార్గం వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి। మరి ఆనాడే ఎన్నో రాబోయే భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి నీళ్లను కూడా అమ్మే రోజులు వస్తాయి। ఈరోజు నీళ్ళని అమ్ముకుంటా ఉన్నామా? లీటర్ వాటర్ బాటిల్కి 20, 100, 200, 300 రూపాయలకు వెళ్ళే పరిస్థితి। నిజంగా ఆనాడు నీళ్ళను కూడా అమ్ముకునే రోజులు వస్తాయని సేవలాల్ మహారాజ్ చెప్తే పిచ్చోళ్ళ చూసినటువంటి సమాజానికి భవిష్యవాణిని చెప్పినటువంటి మహనీయుడు, గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కరణవేత్త। మరి సంఘ సంస్కరణవేత్త అంటే ఆనాడు బ్రిటిషర్లకు, ఆనాడు మహమ్మదీయులకు బారిన పడి హిందూ ధర్మము, బంజారా ప్రజలు ఏ ధర్మంలో అయితే పుట్టారో అదే ధర్మాన్ని గొప్పగా భావించి అదే ధర్మంలో చావాలని చెప్పినటువంటి వివేకానందుడి కంటే ముందుగానే ఫేరీ ఫార్ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, స్వధర్మం కోసం నిలబడినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్। చూడండి
ఈరోజు దైవ చింతన, సంఘ సంస్కరణకర్త, ఆర్థికవేత్త. ఏ విధంగా ఆర్థికవేత్త అంటే ప్రపంచంలో చెల్లాచెదురవుతున్నటువంటి ఈ జాతి ఆర్థికంగా బలోపేతం అవ్వాలి, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి అందరికీ మార్గనిర్దేశంగా ఉండి మరీ ముఖ్యంగా ఈ బంజారా సమాజానికి వెలుగు చూపించినటువంటి వ్యక్తి సద్గురు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్. చూడండి, ఒకటే మనిషిలో దైవ చింతన ఉంది, ఆర్థికవేత్త ఉన్నాడు, సంఘ సంస్కరణకర్త ఉన్నాడు, ఈరోజు తత్వవేత్త ఉన్నాడు, అదేవిధంగా భవిష్యత్ గురించి చెప్పినటువంటి భవిష్యవాణికి సంబంధించినటువంటి మహనీయుడు ఉన్నాడు. మరి అదేవిధంగా సమాజం కోసం నిలబడినటువంటి, పోరాటం చేసినటువంటి, ఫేరీ ఫార్ ఉద్యమం చేసి స్వధర్మం కోసం, హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి ఒక పోరాట వీరుడు సేవలాల్ మహారాజ్లో కనబడతా ఉన్నాడు. మరి ఇటువంటి మహనీయుని ఈరోజు కేవలం మనం సేవలాల్ మహారాజ్ జయంతికి ఏదో ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా డ్యాన్స్ చేయడానికో, తినడానికో, తాగడానికో, కేవలం మన మైక్లలో మాట్లాడుకోవడానికో పరిమితం అయితే ఆ సేవలాల్ మహారాజ్ చూపినటువంటి మార్గంలో మనం నడవనంత వరకు, ఆ మహనీయుడి మార్గంలో మనం ప్రయాణించినంత వరకు నిజంగా తనకి నివాళులు అర్పించిన వాళ్ళము కాలము. కాబట్టి ప్రతి ఒక్క బంజారా బిడ్డ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షలకు పైచిలకు ఉన్న బంజారాలు, భారతదేశంలో ఉన్నటువంటి 17 కోట్లకు పైచిలుకున్న బంజారా ప్రజలు, మరి అదేవిధంగా ఈ ప్రపంచ దేశాలలో 63 దేశాలలో విస్తారంగా 70-80 మిలియన్లుగా ఉన్నటువంటి బంజారాల యొక్క ఆరాధ్య దైవం. మరి ఈరోజు బంజారాలు అభివృద్ధి దిశలో వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ఇంతకుముందు మా భిక్షపతి రాథోడ్ గారు చెప్పినట్టుగా, వీరు నాయక్ సార్ చెప్పినట్టుగా ప్రధానమంత్రి వర్యులే బంజారా సమాజానికి సలాం కోరుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి బంజారా సమాజం యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్తా ఉంటే, మరి బంజారా ప్రజలై ఉండి సేవలాల్ మహారాజ్ వారసులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తా ఉన్నామనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. మరి ఈరోజు ఈ జాతి గొప్పతనాన్ని పెద్ద పెద్ద మహనీయులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతుల స్థాయి వ్యక్తులే ఈరోజు ఈ జాతి గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే, మరి మన జాతి గొప్పతనం గురించి మనం తెలుసుకోకుండా ఏం చేస్తా ఉన్నాం? ఏదైతే సేవలాల్ మహారాజ్ మద్యానికి దూరంగా ఉండండి అన్నాడో ఆ మద్యం చుట్టే మనం తిరుగుతా ఉన్నాం. ఏదైతే సేవలాల్ మహారాజ్ వదకి జంతు బలులకు దూరంగా ఉన్నామన్నాడో అదే జంతు బదులకు, అదే మూఢనమ్మకాలకు లోనై ఈరోజు ఇంకా చెల్లాచెదురవుతా ఉంది. మరి సేవలాల్ మహారాజ్ కలగన్నటువంటి అతి పవిత్రమైనటువంటి బంజారా జాతి ఏ విధంగా ఉండాలి? ఈరోజు సేవలాల్ మహారాజే కాదు, ఈ జాతిలో ఎందరో మహనీయులు, ఎందరో గొప్ప గొప్ప భక్త దైవాంశ సంభావితులు జన్మించినటువంటి జాతి. ఈరోజు లకీషా బంజారా చూడండి, ఈరోజు 7 కొండల మీద ఉన్నటువంటి హతిరామ్ బావాజీని చూడండి, ఆమ్గోట్ హతిరామ్ మహారాజ్. మరి ఆ మహనీయుని ఫోటోను కూడా మనము పెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కలియుగ వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగానికే నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, ఈ కలియుగానికే వెంకటేశ్వర అధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామికే నామకరణం అతి ప్రీతిప్రాయమైనటువంటి సహస్రనామాలలో అతి ఇష్టమైనటువంటి బాలాజీ అని నామకరణం చేసింది కూడా నా బంజారా జాతి. మరి ఇంత గొప్ప బంజారా జాతిలో పుట్టినందుకు మనం గర్వపడాలి. ఎవరితో చెప్పించుకోకుండా మనం ధైర్యంగా మన ఆత్మాభిమానం కోసము, ఆత్మవిశ్వాసంతో ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా కనబడవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా తెలియజేస్తాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలు, బంజారా, ఉద్యోగ, కుల, ప్రజా సంఘాల యొక్క కోరిక మేరకు సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించమని చెప్తే తప్పకుండా గత ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చి వారోత్సవాలుగా 15 నుంచి 24వ తారీఖు వరకు నిర్వహిస్తా ఉన్నాం. గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము, సద్గురు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ వారు బాల బ్రహ్మచారి. తను ఏదైతే పుట్టిన ప్రాంతం నుంచి లధని అనే వ్యవస్థ ద్వారా బంజారాల అభివృద్ధి కోసము, ఈ దేశ అభివృద్ధి కోసము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసము నిరంతరం భక్తి చింతనలో వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక వారం ముందు నుంచి ఏదైతే పోస్ట్ ఈవెంట్ చేస్తా ఉన్నారో ప్రీ ఈవెంట్స్ కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సహకరించాలి. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల పైచిలుకున్న లంబాడీల యొక్క ఆరాధ్య దైవము, ఈ 70 లక్షల మంది ఎటుసైపు ఉంటే ఆ ప్రజాస్వామ్యము, ఆ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందని చెప్తా ఉన్నారు. గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 2 కోట్ల నిధులు కాదు, ట్రైకార్ సప్లై నిధుల నుంచి 100 కోట్ల నిధులను సేవలాల్ మహారాజ్ జయంతికి
ఇంటికి కేటాయించవలసిందిగా కూడా ఈరోజు ఈ ఖమ్మం బంజారా భవనం వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాము. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హాలిడే లేకపోవడం వల్ల మా విద్యార్థులు రాలేని పరిస్థితి, మా ఉద్యోగులు రాలేనటువంటి పరిస్థితులు కనబడతాము. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కేవలం 15 ఫిబ్రవరి నాడు క్యాజువల్ లీవ్ కాదు, ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించవలసింది కూడా మా ఖమ్మం వేదికగా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. ఈరోజు కనుమరుగవుతున్నటువంటి సాంస్కృతి సాంప్రదాయాలను పెద్దపీట వేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు మా జాతి భాష ఈరోజు అన్యక్రాంతం అవుతా ఉంది. ఈరోజు 8th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగంలో గుర్తుకు తీసుకురావాల్సిన మా లంబాడీల గోర్బోలికి కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతాం. మరి అదేవిధంగా లంబాడీల తల్లులను మేము చూస్తూ ఉంటే ఆ భవానీ మాత ఏదైతే భవానీ మాత డ్రెస్ అది, మరి ఆ భవానీ మాత డ్రెస్ ఈరోజు కనబడినటువంటి పరిస్థితి, మా వేషధారణ ఈరోజు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, భారతదేశంలో ఉన్న ప్రతి బంజారా ఆడపడుచుకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బంజారా ఆడపడుచుకు లంబాడీల అద్దాల వేషధారణను ప్రతి ఇంటికి ఏదైతే బతుకమ్మ నాడు మీరు ఇస్తా ఉన్నారు, ఏదైతే రంజాన్ నాడు మీరు ఇస్తా ఉన్నారు, ఏదైతే క్రిస్మస్ నాడు మీరు దుస్తుల పంపిణీ చేస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మా లంబాడీల ఆడపడుచులకు, ప్రతి అక్క చెల్లెలకు లంబాడీల అద్దాల వేషధారణను కూడా ప్రభుత్వమే కొని ఇవ్వవలసిందిగా కూడా లంబాడీల ఐక్యవేదిక ద్వారా మేము తెలియజేస్తాం. మరి రాబోయే రోజుల్లో బంజారాలకు ఈరోజు ఎటువైపు ఉంటే వాళ్ళే అని చెప్తా ఉన్నారు. ఆనాడు ఎన్టీ రామారావుతో ఈ లంబాడా బంజారా ప్రజలు ఉండబట్టే ఆ రోజు సీఎంగా తను నిలబడ్డారు. ఆ తర్వాత వైఎస్ఆర్తో ఈ బంజారా ప్రజలు ఉండబట్టే వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఈ బంజారా ప్రజలు ఉండబట్టే ఏమయ్యారు? సీఎం అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో మేము ఉన్నాం కాబట్టి కేసీఆర్ సీఎం అయ్యారు. కేసీఆర్ మా కొల్లివెల్లి మాటలతో మమ్మల్ని అన్యాయం చేసిందని మా తల్లులు అక్కలు మళ్ళీ గ్రహించుకొని ఎటు వైరు మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సైడ్ వైరు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది. అంటే మేము ఎటు సైడ్ నిలబడితే ఆ ప్రభుత్వం వస్తుంది అని చరిత్రలు చెప్తా ఉన్నాయి, మేము కాదు, 100 ఏళ్ల చరిత్రలు చెప్తా ఉన్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజం కూడా గ్రహించాలి. లంబాడీలను కేవలంగా ఓటు బ్యాంకుగా మాత్రమే వాడదామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. మా పూర్వీకులు సహించరేమో కానీ ఇక మా చదువుకున్న అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు ఎవరు సహించుకోరు. ఈ తరం కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటాము. లంబడోళ్ళకి ఏదైనా మాటలు చెప్పేసి మధ్య పెట్టేసి కేవలం ప్రకటనలకే నిధులు ఉంచుతాము, ప్రకటనలకే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చేస్తాము, ప్రకటనలకే అభివృద్ధి చేస్తామంటే ఎట్టి పరిస్థితిలో సహించే రాజకీయ పార్టీలకు అతీతంగా శివలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించాలి. ఈ రోజు ఆదిలాబాద్ ప్రాంతంలో లేని శివలాల్ మహారాజ్ జయంతికి అటెండ్ అయిన అక్కడ కలెక్టర్ గారు హాజరయ్యారు, అక్కడ ఐఏఎస్ గారు హాజరయ్యారు, ఐపీఎస్లు మంత్రులు అందరూ హాజరు. కానీ మా ఖమ్మం ప్రాంతంలో గౌరవ కలెక్టర్ గారు అనుదీప్ గారికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాంకి మీరు హాజరు కావాలి. ముఖ్యమంత్రి వర్యులే హాజరవుతున్నప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని తక్కువ చూపు చూస్తా ఉన్నారని కూడా తెలియజేస్తాం. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో ప్రతి ఒక్క కలెక్టర్ అధికారిక ప్రోగ్రాన్ని మీరే కండక్ట్ చేయాలి. ఇది ఏంటంటే మా జాతి చేస్తున్నటువంటి ప్రోగ్రాం కాదు, ఇది అధికారిక ప్రోగ్రాం కాదు. తప్పకుండా 119 నియోజకవర్గాల్లో ఉన్న జిల్లా అధికారులు, అన్ని విభాగాల అధికారులు, వారితో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొని ఈ జయంతి కార్యక్రమాలని నిజంగా మీరు చేస్తున్నటువంటి ఆ అభివృద్ధి భాగంలో సహకరించి ప్రోత్సహించాలి. లేని పక్షాన తప్పకుండా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని తెలియజేస్తాము. కొన్ని ప్రాంతాలేమో అందరు హాజరే చేస్తారు, కొన్ని ప్రాంతాలేమో వివక్ష చూపిస్తారు. మరి ఈ వివక్ష లంబాడి ప్రజల మీదనా, మా దేవుడి మీదనా అని చెప్పేసి మేము అడుగుతాము. నిజంగా మీకు వివక్ష చూపిస్తే ఈ జయంతి అధికారికంగా చేయకండి భయ్. చేస్తే మాత్రం నిజంగా అధికారికంగానే చేయండి. ఏదో 4-5 వచ్చేసి చేసిపోతామంటే కుదరదు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇంత పెద్ద జాతికి ఏదైతే మా మంత్రి పదవి లేదు, ఈరోజు చైర్మన్ పదవులు లేవు, ఈరోజు అధికారులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మహిళలకి అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. మరి మీకు కూడా ఈ జాతి నమ్మకంతో ఓటేసి సీటు మీద కూర్చోబెట్టింది. మరి ఈ జాతిని విస్మరిస్తే మిగతా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఏ గతి పట్టిందో అదే గతి ఇక్కడ ఖమ్మం నుంచి ఢిల్లీ దాకా పడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధికారులకి, కార్యనిర్వాహక సభ్యులకి పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై శివలాల్, జై తెలంగాణ.